అందరూ నమస్కారం. నేను కొమ్మరాజ్ భరద్వాజ్ శర్మ. ఈ రోజు ముఖ్యంగా మనము కేతు మహాదశ ద్వాదశ భావాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ద్వాదశ భావాలు అంటే ఏంటి? మనకి కేతువు 12 స్థానాల్లో ఎక్కడ కూర్చుంటే ఏం నష్టం కలుగుతున్న విషయాన్ని మొత్తం కూడా మనము ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ద్వాదశ భావాలు అంటే 1వ స్థానం నుంచి మొదలుపెట్టి మనకి 12వ స్థానాలు మొత్తం కూడా మనకి ద్వాదశ భావాలు అంటే 12 భావాలుగా చెప్పబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మరి ఈ కేతు మహాదశలో గ్రహ అంతరశ విషయంలో ద్వాదశ భావాల విషయాలకు వచ్చినట్టయితే దశాధిపతి ఎవరైతే మనం కేతు అనుకుంటున్నాం కదా, దశాధిపతి. కాబట్టి దశాధిపతి మహాదశ కాలంలో ఈ యొక్క జాతకుని పైన 12 స్థానాలు కలిగే శుభ అశుభ ఫలితాలు మొత్తం కూడా మనం గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా మనకి ఈ దశాధిపతి కేతువు, నేను ఎగ్జాంపుల్గా నేను మేష లగ్నం తీసుకున్నాను. మేష లగ్నంలో నాకు కేతు ఉన్నాడు, లగ్నంలో కేతు ఉన్నాడు. ఆ లగ్నంలో కేతు ఉన్నప్పుడు శుభగ్రహాల అంతర్దశలు వచ్చినాయి. శుభగ్రహాల అంతర్దశ వచ్చినప్పుడు జాతకునికి సాంకేతిక విద్యల యందు ప్రావీణ్యం పొంది పరిశ్రమలు స్థాపించి పలువురికి ఉపాధి మార్గాన్ని కల్పిస్తూ ఉంటాడు, యోగ భోగ భాగ్యాన్ని కలగజేస్తూ ఉంటాడు. శుభత్వంగా ఉండాలంటే కేతువు ఎక్కడ కూర్చోవాలి? కేతువు మీనంలో కానీ వృచ్చికంలో కానీ మీనంలో కానీ వృచ్చికంలో కానీ కూర్చొని ఉండాలి. అదే రవిక్షేత్రంలో కానీ చంద్రక్షేత్రంలో కుజక్షేత్రంలో కూర్చుండాలి. అదేవిధంగా బుధ గురుక్షేత్రంలో కూర్చున్నప్పుడు కానీ మనకి కొద్దిగా గ్రహం మంచి శుభఫలితాలు కలగజేస్తూ ఉంటుంది. అదేవిధంగా కేతువు కూర్చున్నటువంటి ప్లేస్కు సంబంధించిన అధిపతి కూడా, ఇప్పుడు కేతువు నాకు మేషంలో కూర్చున్న కుజుడిని మనం గమనించాలి. కుజుడు దీప్త స్వస్థ ముదిత శాంత శక్తి అవస్థలు ఉన్నప్పుడు కూడా మనకి కేతు మహాదశ అనేది యోగిస్తూ ఉంటుంది. ఇక కేతు మహాదశ మనకి యోగించుకోకుండా ఉన్నట్టయితే అశుభగ్రహ అంతర్దశించిననుకోండి, జాతకునికి బాల్యంలో బాలరిష్ట దోషాలు ఏర్పడుతుంటాయి, అంతగా యోగించదు. ముఖ్యంగా కేతువు ఏంటంటే కేంద్ర స్థానంలో కానీ కోణస్థానంలో కానీ 8వ స్థానంలో కానీ 11వ స్థానంలో ఉండి పాపత్వం పొందున్నట్టయితే ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. ఇది మెయిన్ పాయింట్. ఇక దశాధిపతి కేతు మనకి దశాకాలంలో 2వ స్థానంలో ఉన్నాడు అనుకోండి, ద్వితీయ స్థానంలో ఉన్నాడు అనుకోండి, శుభగ్రహాల అంతర్దశల్లో జాతకునికి జీవిత భాగస్వాముల ధనలాభాన్ని కలగజేస్తూ ఉంటాడు, దాంపత్య సుఖాన్ని పొందుతూ ఉంటాడు. అశుభగ్రహాల అంతర్దశల్లో మాత్రము జాతకుడికి ధన నష్టం కలుగుతూ ఉంటుంది. అనారోగ్యం వల్ల మానసికంగా వ్యధకి వేదనకి లోనవుతూ ఉంటారు. అనుకోకుండా మృత్యు భయం కలుగుతూ ఉంటుంది. ఇక దశాధిపతి మనకి కేతు మహాదశ కాలంలో 3వ స్థానం. 3వ స్థానం మనకి భాతృస్థానం కాబట్టి ఎక్కువ శాతం కూడా అన్నదమ్ములతోని సోదరులతో సహకారం లభిస్తూ ఉంటుంది, ఉన్నతంగా జీవిస్తూ ఉంటాడు. అశుభగ్రహ అంతర్దశల్లో తండ్రి వలన సమస్య కలిగి ఆందోళనకు గురవుతూ ఉంటారు, కష్టాలు ఎక్కువ కూడా అనుభవిస్తూ ఉంటాడు. అదేవిధంగా సోదరులు ఎక్కువ శాతం కూడా ఏంటంటే ఈ ఆస్తి తగాదాలు కలగజేస్తూ ఉంటాడు. ఇక దశాధిపతి కేతు మహాదశ కాలంలో మనకి చతుర్థ స్థానం, మనకి కేంద్ర స్థానాలు చెప్పాము మీకు. కేంద్ర స్థానాలు 1, 4, 7, 10 ఈ కేంద్ర స్థానాలు. ఈ స్థానంలో గ్రహం కూర్చున్నప్పుడు కేతు అశుభత్వంగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి చతుర్థ స్థానం గురించి చెప్తున్నా కాబట్టి చెప్తున్నా, ఇది కేంద్ర స్థానం. లగ్నం నుంచి 4వ స్థానంలో ఉన్నట్టయితే శుభగ్రహాల అంతర్దశలో జాతకుడికి మౌతృ సౌఖ్యం లభిస్తుంది. శుభగ్రహాల అంతర్దశలు అంటే మనకి శుభగ్రహాలు ఎవరు అవుతానికి రవి చంద్రుడు కుజులు మిత్రులుగా ఉంటాడు, బుధకులు సోములుగా ఉంటాడు. ఈ విధంగా అనమాట మిత్ర అంతర్దశలు వచ్చినప్పుడు ఆ అంతర్దశ జాతకుడు మాతృ సౌఖ్యం 4వ స్థానం కాబట్టి మాతృ సౌఖ్యం లభిస్తుంది. స్థిర ఆస్తులు మొత్తం సమకూరుస్తూ ఉంటారు, వృత్తి వ్యాపారం గణనీయమైన లాభాలు పొందుతూ ఉంటారు. అశుభగ్రహ అంతర్దశలో జాతకుని తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తి మొత్తం నష్టం కలుగుతూ ఉంటుంది, వ్యాపారంలో నష్టం కలుగుతూ ఉంటుంది. ఇక దశాధిపతి కేతు మనకి 5వ స్థానం, పంచమ స్థానం, సంతాన స్థానం, యోగ స్థానం. ముఖ్యంగా దశాధిపతి కేతు మహాదశకాల 5వ స్థానం ఉండగా శుభగ్రహాల అంతర్దశ జాతకుని సంతానం వల్ల పేరు ప్రఖ్యాతులు లభిస్తూ ఉంటాయి. ఎప్పటి నుంచో మీకు సంతానం కోసం వెయిట్ చేస్తున్నారు, సంతానం కలగజేస్తూ ఉంటాడు, బంధుమితో సంఖ్యాతంగా సంతోషంగా గడుపుతూ ఉంటారు. అశుభగ్రహాల అంతర్దశలో మాత్రం జాతకుడికి జీవిత భాగస్వాముల అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు, సంఘంలో అప్రతిష్ట అనేది పాలవుతూ ఉంటుంది, ఎడబాటుకు లోనవుతుంటారు. అనుకోకుండా అమ్మాయి అనేది ఇతర వ్యక్తులతో వివాహం చేసుకొని అన్య వ్యక్తులతో అంటూ ఉంటారు, అంటే తక్కువ కూడా ఉన్న వ్యక్తులతో వివాహం చేసుకోవడానికి ఎక్కువ శాతం కూడా కలగజేస్తూ ఉంటాడు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఎడబాటు కూడా గురి చేస్తూ ఉంటాడు.
ఇక సంతానం అనేది పుట్టి మరణించకుండా కారకుడుగా మారుతూ ఉంటారు, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇక దశాధిపతి కేతు మహాదశ కాలంలో మనకి షష్టమ స్థానం, ఆరవ స్థానంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. రోగస్థానంలో ఉంది గ్రహం, కాబట్టి ఎక్కువ శాతం కూడా షష్టమ స్థానం ఉన్నట్టయితే శుభగ్రహాల అంతరాశాలు వచ్చినప్పుడు మాత్రం జాతకుడి క్లిష్టమైన కార్యక్రమాలు కూడా పట్టుదలతో ప్రదర్శించి వాటిని విజయవంతంగా పూర్తి చేస్తూ ఉంటారు. ఇక అశుభగ్రహాల అంతరాశులు మాత్రము జాతకుడికి శత్రువుల వల్ల అనేక బాధలు కలుగుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాలు పలు ఆటంకాలు అనేది ఎదురవుతూ ఉంటాయి. అనేక రకమైన బాధలు కలగజేస్తూ ఉంటాడు. మానసిక ప్రశాంతత అయితే ఉండదు. అనేక రోగాన్ని కలగజేస్తూ ఉంటాడు. ఇక దశాధిపతి మనకి కేతువు 7వ స్థానం, దశ అధిపతి. మనకి దశాధిపతి ఎవరు? ఇప్పుడు కేతువే. అందుకే కేతు గురించి మాట్లాడుకున్నాం. దశాధిపతి కేతు అవుతున్నాడు. కేతు మనకి 7వ స్థానం, వివాహ స్థానంలో ఉండగా శుభగ్రహాల అంతర్దశలో వచ్చినట్టయితే జాతకుడు కుటుంబంలో శుభ కార్యక్రమాలు మొత్తం కూడా గొప్పగా నిర్వహిస్తూ ఉంటాడు. రాజకీయ పరంగా ఉన్నతమైన పదవులు అలంకరిస్తూ ఉంటాడు. మంచి పదవి యోగం కలగజేస్తూ ఉంటుంది. కానీ అశుభగ్రహాల అంతర్దశలో జాతకుడికి మరణాన్ని మాత్రం ఖచ్చితంగా కలగజేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రాజకీయ పరంగా ఉన్నతమైన పదవులు మొత్తం తీసివేస్తూ ఉంటాడు. ఇంతకుముందు పదవులు అనిపించినప్పుడు శత్రువులు మొత్తం కూడా ఆ పదవి పోయి వాడిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అనవసరంగా వివాదాల మూలంగా ధనమేం కలుగుతూ ఉంటుంది. కోర్టు సమస్యలు కలుగుతూ ఉంటాయి. భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. చంచలమైన మనస్తత్వం కలుగుతూ ఉంటే స్థిరమైన ఆలోచనలు ఉండవు. మానసికంగా దృఢత్వంగా ఉండకోకుండా సూసైడ్ వంటివి చేసుకోవడం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దశాధిపతి కేతు మహాదశ కాలంలో మనకి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఈ 7వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా మృత్యుంజయ హోమాలు ఖచ్చితంగా చేయించుకోవాలి. దశాధిపతి కేతు మనకి మహాదశ కాలం అష్టమ స్థానంలో ఉండగా శుభగ్రహాల అంతరశలో జాతకుడికి అందరి ఆదరాభిమానాలు మొత్తం కూడా పొందుతూ ఉంటారు. విందు వినోదాలు పాల్గొంటూ ఉంటాడు. మంచి రతి సుఖాన్ని పొందుతూ ఉంటాడు. ఆయు ఆరోగ్యాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. మంచి అందమైన భార్యని లభిస్తూ ఉంటుంది. భోగ భాగ్యాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అదే అశుభగ్రహాల అంతరశ జాతకునికి మరణ భయాన్ని కలుగజేస్తూ ఉంటాడు. అక్రమ మార్గంలో ధనాదాయం పెరుగుతూ ఉంటుంది. ఆ ధనాదాయ అక్రమ మార్గంలో పెరిగి అవి సమస్యగా మారుతూ ఉంటాయి. ఏతువాదిగా జీవిస్తూ ఉంటాడు. దేవుడు లేడు అయినటువంటి మార్గంలోకి వెళ్ళిపోయి మానసికంగా పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. దాని వల్ల తర్వాత నష్టపోతూ ఉంటారు. ఇక కేతు దశాధిపతి మహాదశ కాలంలో మనకి 9వ స్థానం, 9వ స్థానం భోగ భాగ్యాన్ని సంపాదించే స్థానం. 9వ స్థానం భాగ్యస్థానం. ముఖ్యంగా 9వ స్థానంలో గ్రహం ఉండగా శుభగ్రహాల అంతర్దశలో జాతకుని దైవభక్తి కలిగి ధార్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఉంటారు. అదేవిధంగా అనేక రకమైనటువంటి భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటారు. దైవభక్తి పెరుగుతూ ఉంటుంది. అనుకోకుండా లాటరీ లాంటివి దొరుకుతూ ఉంటాయి. అనుకోకుండా నిధు నిక్షేపాలు దొరుకుతూ ఉంటాయి. లేదా అనుకోకుండా తాత నుంచి కానీ తండ్రి నుంచి కానీ ఎప్పటి నుంచి ఆస్తులు మొత్తం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అశుభగ్రహాల అంతరిక్షలో మాత్రము జాతకుడికి ఆచార వ్యవహారాలు చిక్కులు ఏర్పడుతూ ఉంటాయి. మూఢ విశ్వాసాలు ఆచరిస్తూ ఉంటాడు. ఇక దశాధిపతి మనకి 10వ స్థానం, కేతు మనకి దశమ స్థానంలో ఉండదు. అంటే మేష లగ్నం తీసుకుంటే దశమ స్థానం అంటే మనకి ఏమవుతుంది? ఇక్కడ మకరం అవుతుంది. ఒకవేళ మకరంలో కేతు కూర్చుంటా అని చెప్తున్నాను అనమాట. దశాధిపతి కేతు మహాదశ కాలంలో దశమంలో ఉండగా శుభగ్రహాల అంతర్దశలో జాతకుడికి స్త్రీల వలన ధనలాభం పొందుతూ ఉంటారు. మరియు స్త్రీ సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. రచయితలుగా లబ్ధి పొందుతూ ఉంటారు. విదేశీ గమనం చేస్తూ ఉంటారు. భోగభాగ్యం కలగజేస్తూ ఉంటాడు. విదేశాలు మంచి డబ్బు సంపాదించి స్వదేశాన్ని పంపిస్తూ ఉంటారు. స్వదేశంలో మంచి గృహాలు కట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అశుభగ్రహాల అంతరిక్షలో మాత్రం జాతకుడికి భార్య వలన ధనహాని కలుగుతూ ఉంటుంది. బంధుమిత్రుడు దూరంగా అవుతుంటారు. అనుకోకుండా పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడిని లాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా విదేశాల్లో ఉన్న సొమ్ముని స్వదేశం తీసుకొచ్చేటప్పుడు ఐటీ వంటి పెద్ద రైట్స్ జరగడం వల్ల ధనాష్టం కలగజేస్తూ ఉంటాడు. పిల్లల అప్రయోజకులుగా మారే విషయాన్ని కలగజేస్తూ ఉంటాడు. ఇక 10వ స్థానం కేంద్ర స్థానం కాబట్టి కేతు మనకి నష్టంలో ఉన్నట్టయితే మృత్యుంజయ హోమాన్ని ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక 11వ స్థానం ఏకాదశం. ముఖ్యంగా దశాధిపతి కేతు మహాదశ కాలంలో ఏకాదశంలో ఉండగా శుభగ్రహాల అంతరిక్షలో జాతకునికి కళారంగంలో ఎక్కువ శాతం కూడా అవకాశాలు పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. ప్రభుత్వ గుర్తింపుతో పాటు పౌర సన్మానాలు మొత్తం కూడా పొందుతూ ఉంటారు. అనేక రకమైన సన్మానాలు పొందడం వల్ల పేరు ప్రఖ్యాత యోగం భోగం భాగ్యం రాజ్యం యోగం మొత్తాన్ని కూడా కలగజేస్తూ ఉంటాడు. ఇక అశుభగ్రహాల అంతర్దశల్లో మాత్రం జాతకునికి అనుకోకుండా ఈ ఉద్యోగాన్ని తీసేయడం వల్ల ఆ ఉద్యోగం రాకపోవడం వల్ల ఎక్కువ చిక్కులు కలుగుతూ ఉంటాయి. వ్యవహారాలు చిక్కులు కలుగుతూ ఉంటాయి. ఖర్చు ఎక్కువ పెట్టాల్సి వస్తుంటుంది. అదేవిధంగా సృజనాత్మక మనసు మొత్తం కూడా పాడవుతూ ఉంటుంది. ఏకాగ్రత లోపిస్తూ ఉంటుంది.
పెద్ద ఉద్యోగం చేసేవాడు చిన్న ఉద్యోగానికి వెళ్ళవలసిన పరిస్థితిని కలగజేస్తూ ఉంటుంది 11వ స్థానంలో ఉన్నప్పుడు. ఇక చివరి స్థానం 12 ద్వాదశం. దశాధిపతి కేతు మహాదశకాలం ద్వాదశంలో ఉండగా శుభగ్రహాల అంతరిక్షలో జాతకుని శాస్త్ర సాంకేతిక రంగాల్లో మంచి ఉన్నతమైన విద్యల్ని అభ్యసిస్తూ ఉంటాడు. మంచి యోగ భోగ భాగ్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. విదేశీ ఉద్యోగాలు మొత్తం కూడా లభిస్తూ ఉంటాయి. అదేవిధంగా ద్వాదశ స్థానంలో 12వ స్థానంలో గ్రహం ఉన్నప్పుడు మంచి ఆరోగ్యాన్ని, మంచి భోగాన్ని, మంచి మోక్షాన్ని కూడా కలగజేస్తూ ఉంటాడు. అశుభ గ్రహాల అంతర్దశల్లో జాతకునికి అంతగా యోగించదు. సశక్తి పైన మాత్రం ఆధారపడి ఉంటుంది. దైవభక్తి మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. దేవుడు లేడు అనేటువంటి మార్గంలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సన్యాసత్వాన్ని కూడా కలగజేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది కేతు మహాదశ 12వ స్థానంలో ఉన్నప్పుడు. ముఖ్యంగా కేతు మహాదశ ఏంటంటే కేతువుకి రవి చంద్ర కుజుడు మిత్రులుగా ఉంటాడు. శని శుక్రుడు శత్రువులుగా ఉంటాడు. బుధుడు గురుడు సోముడుగా ఉంటాడు. కర్కాటకం అని శత్రుక్షేత్రము, మేనంలో సమక్షేత్రము, వృచ్చికం ఉచ్చక్షేత్రము, వృషభము నీచక్షేత్రము. కర్కాటకం కొంతమంది మిత్రక్షేత్రం, కొంతమంది అంటారు, కొంతమంది శత్రుక్షేత్రం అంటూ ఉంటారు. అదేవిధంగా మనకి కేతు అనేవాడు మేనంలో కూర్చున్నప్పుడు మంచి ఫలితాన్ని కలగజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వృచ్చికంలో ఉన్నప్పుడు మంచి లాభాన్ని కలగజేస్తాడు. ఇక వృషభంలో ఉన్నప్పుడు కానీ కర్కాటకంలో ఉన్నప్పుడు కానీ నష్టాన్ని కలగజేస్తాడు. అదేవిధంగా కేతువు కూర్చునేటువంటి ప్లేసు ఎగ్జాంపుల్గా మనకి ఈ యొక్క బుధ క్షేత్రంలో కూర్చున్నాడు. ఇక్కడ కన్యలో కూర్చున్నాడు. కన్యలో కూర్చున్నప్పుడు ఆ బుధుడు మనకేంటంటే పీడావస్థలో ఉన్నప్పుడు కానీ, ఆ బుధుడు దీనావస్థలో ఉన్నప్పుడు కానీ, ఆ బుధుడు కళావస్థలో కానీ, బీతావస్థలో కానీ, వికాలావస్థలో కానీ ఉన్నప్పుడు బుధుడు ఫలితాలను కూడా కొద్దిగా తీసుకోవడానికి కేతు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ స్థానాన్ని బట్టి కూడా మనం దాన్ని ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇది కేతు మహాదశ. ఇక కేతు మహాదశలో మనకి అంతరిక్షలు వస్తూ ఉండే కేతువు 4 నెలల 27 రోజులు, కేతులో శుక్రుడు 1 సంవత్సరం 2 నెలలు, కేతులో రవి 4 నెలల 6 రోజులు, కేతులో చంద్రుడు 7 నెలలు, కేతులో కుజుడు 4 నెలల 27 రోజులు, కేతులో రాహు 12 నెలల 18 రోజులు, కేతులో గురుడు 11 నెలల 6 రోజులు, కేతులో శని 13 నెలల 9 రోజులు, కేతులో గురుడు 11 నెలల 6 రోజులు, కేతులో బుధుడు 11 నెలల 20 రోజులు. ఈ విధంగా అంతర్దశ వస్తూ ఉంటాయి. కేతువు శుక్రుడు రవి చంద్ర కుజ రాహు గురుడు శని బుధ ఈ అంతర్దశలు ఏ విధంగా ఉంటాయి, ఫలితాలు ఏ విధంగా అంటే విషయాన్ని మొత్తం కూడా తదుపరి క్లాస్ వివరంగా తెలియజేస్తాను. అందరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి. మీ కొమర్రాజు భరద్వాజ్ శర్మ, MA PhD ఇన్ ఆస్ట్రాలజీ. అందరికీ దయచేసి ఒక కామెంట్ని, ఒక లైక్ని ఇవ్వండి. ఎందుకంటే కష్టపడి క్లాసులు తయారు చేస్తున్నాం కాబట్టి. అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మీ కొమర్రాజు భరద్వాజ్ శర్మ, MA PhD ఇన్ ఆస్ట్రాలజీ. అందరికీ నమస్కారం.